ప్రతిరోజు వ్యాయామం శారీరక శ్రమతో ఆరోగ్యం మెరుగుపడుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ అన్నారు. యాదగిరిగుట్టలో కామినేని హాస్పిటల్ చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. సంబంధించిన పోలీస్ సిబ్బంది అందరికీ మన యొక్క డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం ఇవాళ ఇక్కడ మొత్తం డివిజన్కి సంబంధించిన అన్ని పిఎస్లు వాళ్ళ సిబ్బందికి, ఆఫీసర్స్కి అందరికీ చేయటం జరుగుతుంది. సో ఈ క్యాంప్కి మన ముఖ్య అతిథిగా మన జిల్లా ఎస్పీ గారు అయిన అక్షంష్ యాదవ్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు అయిన సిహెచ్ లక్ష్మీనారాయణ గారు, అలాగే మనకి ఈరోజు ఇక్కడ డిఎస్పీ గారు మరియు టౌన్ సిఐ గారు, అలాగే మన రూరల్ సిఐ గారు ఈ యొక్క క్యాంప్ని దగ్గరుండి మొత్తం ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ ఇంత పెద్దగా దిగ్విజయం చేశారు. అలాగే ఈ యొక్క క్యాంపులో ముఖ్యంగా ఏంటంటే అన్ని రకాల పరీక్షలు, ముఖ్యంగా గుండెకి సంబంధించినవి, నరాలకి సంబంధించినవి, మన బోన్స్కి సంబంధించినవి, అట్లానే బీపీ, షుగర్, ఇలా వివిధ పరీక్షలు దాదాపు ఒక 7 నుంచి 8 రకాల పరీక్షలు, అలాగే డెంటల్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఇవాళ ఉచితంగా చేసి వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతోంది. దీనికి ఈరోజు మా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా, అడిషనల్ ఎస్పీ గారు కూడా ఇచ్చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేసినారు. అదే దాని కొనసాగింపుగా ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు అందరికీ జరుగుతూ ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ బీపీ, షుగరు, తర్వాత బ్లడ్ శాంపుల్స్ అన్ని కూడా బ్లడ్లో ఉన్న అన్ని పారామీటర్స్ చెక్కడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో 2D ఈకో, ఈసీజీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున మా సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆర్కే హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యంగా వీళ్ళందరికీ ఇచ్చేసినటువంటి డాక్టర్లందరికీ, ఈ ఏర్పాటు చేసిన రాజ్ కుమార్ గారికి మా యాదాద్రి డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.